ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో 15 రోజుల్లో జాతీయ రహదారి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్నారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లాలో నేషనల్ హైవే 63 విస్తరణ పనులకు అనుమతించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైవే విస్తరణకు 100 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. 1,80,00,000 రూపాయలతో 15 రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఈ జాతీయ రహదారి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కేరళ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాలలో హాల్టింగ్ కు అనుమతి ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ సతీష్ కుమార్ ను కోరారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో రైలుకు హాల్టింగ్ ఇస్తే శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇక బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త రైలు నడపాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి వినతి పత్రం అందజేశారు. రామగుండంలో వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పామన్నారు నేతలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందుబాటులో లేకపోవడంతో రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓను కలిసి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. NH63 పైన జోడువాగు రోడ్ పైన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు అని చెప్పి 4 నెలల క్రితము రేవంత్ రెడ్డి గారితో కలిసి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత పర్మనెంట్గా మరమ్మతు చేయడానికి 10-15 రోజులలో 1,80,00,000తో పని ప్రారంభమవుతుంది. నేషనల్ హైవే సంబంధించిన సమస్యలు ఉన్నాయో మేము మంత్రి గారితో కలిసి వారిని కోరడం జరిగింది. మన పెద్దపల్లి ప్రాంతంలో రీసెంట్గా వందే భారత్ రామగుండం స్టాపు చేయించడంలో మా కృషి ఎంతో ఉంది అని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో కూడా స్టాప్ అవుతే బాగుంటుందని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా పదవులు ఇస్తామని చెప్పారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కోట అన్నారు మహేష్ కుమార్. కార్యకర్తలు నేతలు కలిసి పనిచేస్తే జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఆదిలాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ పంచుకోట, టీడీపీ వచ్చేవారికి తర్వాత రకరకాల కారణాల వల్ల మనకు వెనకైనాం. ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్లో మన వైపు చూస్తూ ఉన్నాం. మా కళ్యాణం మీ వల్ల అయింది. మీరంతా కష్టపడితే ఎమ్మెల్యేలు గెలిచినాం, గవర్నమెంట్ వచ్చింది, నేను ఎమ్మెల్సీ అయినా, కొందరు ఎంపీలు అయినరు. ఇప్పుడు మీ కళ్యాణం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. 10 ఏళ్లలో 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న కేటీఆర్ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అధికారం పోయినా కేటీఆర్కు బలుపు తగ్గలేదని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన వెధవలివరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెధవలు ఎవరో అని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. గేట్లు ఓపెన్ చేసి 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నది అవాస్తవమన్నారు. చిన్న ఇష్యూను హరీష్ రావు పెద్దదిగా చిత్రీకరించారని విమర్శించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో పర్యటించిన మైనంపల్లి ఇటీవల జరిగిన ఘటనలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. అన్నది మీరే కదరా భయ్, ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడేస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సింగరేణి బొగ్గు సంస్థ అద్భుత ఫలితాలను సాధించిందన్నారు కనీస వేతనం చట్టం బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి సంస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. అందుకే సంస్థ మంచి లాభాల్లోకి వచ్చిందన్నారు జనక్ ప్రసాద్. భవిష్యత్తు సింగరేణి అవసరాల కోసం 2,000 కోట్ల రూపాయలు రిజర్వ్ పెట్టి కేవలం బొగ్గు ఉత్పత్తులే కాదు, సోలార్ ఎనర్జీ తీసుకురావాలని రకరకాలైనటువంటి ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం తీసుకొచ్చాడు.
హైదరాబాద్ గాంధీ భవన్లో కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు ఎమ్మెల్సీ కోదండరాం. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు.